వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా ఆలూరు పట్టణం కేడీసీసీ బ్యాంకు ఉద్యోగులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. తమ జీతభత్యాలు డిఐఎస్ఎఫ్ ద్వారా చెల్లించాలని, తమ రిటైర్మెంట్ వయస్సును 62కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 36ను అమలుపరుస్తూ సహకార సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని కోరారు. 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగస్తులను రెగ్యులైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మేము సిఐటిగా పూర్తి మద్దతునిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏదో జీవో ఉండదో ఆ జీవోని కూడా అమలు చేయలేదు. ఇప్పటిదాకా కూడా గత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చెప్తుంది. గతంలో కూడా ఇదే టీడీ ప్రభుత్వం ఉంది, ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేపాటికి ఏదైతే ఉద్యోగ సమస్యలు ఉన్నాయో మేము పరిష్కారం చేస్తామని చెప్పని కూడా హామీలు ఇచ్చారు. దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సహకార సంఘ ఉద్యోగస్తుల డిమాండ్ల పైన ఇప్పటిదాకా కూడా చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. రిటైర్మెంట్ 62 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పని, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని, రెగ్యులర్ చేయాలని చెప్పని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పని, ఇవన్నిటిపైన శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. కాబట్టి మేము కూడా సిఐటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలా. పరిష్కరించకపోతే సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నారాయణ స్వామి, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి. హెడ్లో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము న్యాయమైన కోరికలను అడుగుతున్నాం. ప్రభుత్వం 2019 నుంచి జీవో నంబర్ 36 విడుదల చేసింది. జీవో నంబర్ 36 ఇప్పటి వరకు సక్రమంగా నెరవేర్చుకోకున్నట్ల కాలయాపన చేస్తుంది. దానికోసం నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాం. మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. తక్షణమే మా న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా న్యాయమైన కోరికలను తీర్చేంత వరకు ధర్నా కార్యక్రమాలు మొదలు పెడతాం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని వీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వీరాపూర్ గ్రామ సర్పంచ్ దిండిగాల గంగవర్ రామస్వామి, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, వార్డు సభ్యులను ఎమ్మెల్యే సాలువాతో సత్కరించి అభినందించారు. కాంగ్రెస్ మా తాతలు నాటుకెళ్ళి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన దుర్గయ్య తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన గ్రామంలోని ప్రజలను ప్రతి ఒక్కరిని కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉందని, తనను గెలిపిస్తే గ్రామాభివృద్ధి కోసం పాటుపడతారని, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇస్తున్నారు. నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను. మరి శ్రీధర్ బాబు, శ్రీన్ బాబు గారి ఆశీస్సులతో వారి అండదండాలు నాకున్నాయి. నేను గత 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఒడితొడుకులున్నా, అధికార పార్టీ లేకున్నప్పటికైనా అనేక విధాలుగా ప్రజలకు ప్రజా సమస్యల మీద, ప్రతి సమస్య మీద ఎదుర్కొన్నా. కాబట్టి ఖచ్చితంగా ప్రజల బలం నాకున్నది. వారు ఆశీర్వాదిస్తారని నేను కోరుకుంటూ, తప్పకుండా నేను భారీ మెజార్టీతో ఈ అన్నారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా గెలుస్తానని, నేను అనేక విధాలుగా గత ఎంపీటీసీ ఉన్నప్పుడు కానీ, సర్పంచ్ ఉన్నప్పుడు కానీ మరి ప్రజల పక్షాన్నే కొట్లాడుకుంటూ ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందేటట్టు, అదేవిధంగా ఇతరత్ర సంక్షేమ పథకాలు కూడా ఈ గ్రామంలో అనేక విధాలుగా నేను సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాను. అదేవిధంగా ప్రజలు
దుర్గయ్య అనేటోడు కంపల్సరీ ఉండవలసిందే. ఆయన ఉంటేనే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ధీటుగా ప్రతిపక్షం ఇంకో పార్టీని అపోజిషన్ క్యాండిడేట్ను ఎదుర్కొంటారు అనేది ప్రజల మద్దతు నాకు సంపూర్ణంగా ఉన్నది. కాబట్టి ప్రజలంతా నన్నే కోరుకుంటుండ్రు. అదేవిధంగా శ్రీధర్బాబు శ్రీనుబాబు మధ్యలో కూడా దుర్గయ్య అంటే ఖచ్చితంగా గెలిచేస్తాడనే నమ్మకం ఉన్నది. వారి ఆశీస్సులు నాకు అన్నదండాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను సర్పంచ్కి భారీ మెజార్టీతో అన్నారం నుంచి వారి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలిచి భారీ మెజార్టీతో గెలిచి వారి ముందుకుంటారని ప్రత్యేకంగా విన్నపించుకుంటున్నాను. ప్రజా ఫిర్యాదుల అర్జీల పరిష్కారంపై విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీఓపెన్ కాకుండా అర్జీదారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు పరిష్కరించని అధికారులపై మెమోలు, రీఓపెన్ అయిన కేసులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎంఓ నుండి వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని శాఖలకు కలెక్టర్ స్పష్టం చేశారు. విశాఖపట్నం గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కార్మికులు, కార్మిక సంఘాలు పోర్టు మెయిన్ గేటును ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది పోర్టు కార్మికులు గేటు వద్దకు చేరుకుని తమ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మెయిన్ గేట్ను ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించడంతో కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోర్టు వద్ద ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం గంగవరం పోర్టు పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించగా పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అదనపు బలగాలను తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల ప్రచార హోరు ఊపందుకుంది. కామారెడ్డి జిల్లా మిక్నూరు మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రవళిక భాస్కర్ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గ్రామంలో ఓటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అనేక హామీలను గుప్పిస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్డు, మురికి కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేయడం ప్రాధాన్యతగా చేపడతామని వారు హామీ ఇస్తున్నారు. ప్రతి గల్లీలో ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. గ్రామంలోని బస్టాండ్ ఆవరణంలో మరుగుదొడ్లు నిర్మించడంపై
ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు. శ్మశాన వాటిక సమస్య, కోతుల బెడదను నివారిస్తామని హామీ ఇస్తున్నారు. ఇక్కడ ఏ ప్లాంట్ ప్రాబ్లం లేకుండా నీటిని సమస్య, మరీ ముఖ్యంగా మురుగునీరు. కొన్ని ఇళ్లలో ఏమవుతున్నాయి అంటే ట్యాంక్ వాళ్ళది నిండిపోయి ఉల్టా నీళ్లు వెళ్ళడం వల్ల అది మోరులోకి వెళ్ళి మురుగునీరు కూడా వస్తున్నాయి కొన్ని ఇళ్లలోకి. అలా వాళ్ళు జబ్బులు చేయడం కానీ రోగాల పడడం కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యలు లేకుండా మేము పరిష్కరిస్తాము. మరీ ముఖ్యంగా ఇంకో విషయం ఏమిటంటే సీసీ రోడ్ల నిర్మాణం ఎక్కడెక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ చేస్తామని చెబుతున్నాము. ఈ కాలువల ఏర్పాట్లు మరియు వాటి శుభ్రత. ఇక్కడ ఇంతకుముందు పాలకులు సగం పనులన్నీ ఆపేశారు. ఏమన్నా అడిగితే ఫండ్స్ లేవని ఇవి అని అవి అని చెప్తున్నారు. కానీ అలాంటి వాటికి కూడా మేము కంప్లీట్గా తగు చర్యలు తీసుకుంటాము. విషయం ఏమిటంటే లైబ్రరీ సమస్యలు. అక్కడ యువత వెళ్ళినప్పుడు అన్ని రకాలుగా బుక్స్ కానీ వాళ్ళు చదువుకునే మెటీరియల్ కానీ ఎలాంటివి కూడా కొన్ని ఉంటున్నవి, కొన్ని అందుబాటులో ఉండడం లేదు. అలాంటి సమస్య కూడా మేము పరిష్కరిస్తాము. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే బిక్కనూరు గ్రామంలో ఉన్నటువంటి బస్టాండ్లో బస్సులు ఆగుతున్నాయి, కానీ అక్కడ వాళ్ళకి ఎవరైనా టాయిలెట్ వాష్రూమ్స్ ఈ దసరాకి అక్కడ ఉండే సౌండ్ సిస్టమ్ మా సొంత నిధులతో మేము చేస్తాము. మా సొంత ఖర్చులతో డీజే సౌండ్ సిస్టమ్ అవన్నీ మేమే. మరీ ముఖ్యంగా ఏంటిదంటే శ్మశాన వాటికల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇలాంటి వాటికి అక్కడ వాటర్ సమస్య లేదు. ఒక అతన్ని అక్కడ కష్టం చేసిన తర్వాత స్నానం చేద్దామన్నా కూడా స్నానాల గదులు లేవు. స్నానాల గదులు ఉన్నా కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. అక్కడ అలాంటి ప్లేస్లలో బోర్లు వేపించడానికి కూడా జాగా లేకుండా ఉంది. ఇక్కడ ముళ్ళు కానీ అవన్నీ పుచ్చుకుంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి 15 రోజులకు మేము ఇచ్చే ముఖ్యమైన హామీ ఏంటంటే ప్రతి 15 రోజులకు ఒక్కొక్క 2 వార్డు మెంబర్లను తీసుకొని వార్డులోకి మేమే వెళ్ళి స్వయంగా అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించి తగు చర్యలు తీసుకోవడానికి ఎంత తొందరలో ఉన్నటువంటి గవర్నమెంట్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు స్థానికుల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని సంబాల ఏ మిస్టిగల్ వరల్డ్ చిత్రం యూనిట్ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, నటులు ఇంద్రనీల్ అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాళ మల్లికార్జున శర్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. వ్యవసాయ ఉన్నతి స్థితి సిద్ధ్యర్థం నరకోశ నివారణార్థం శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి విశక్తి స్వరూపిణి ఆమ్రవణ సంభవ శ్రీ మావుళ్ళమ్మ దేవత ఉద్దేశ్య భారతదేశాన్ని 2047 వరకు ఒక అవినీతి రహిత విద్యతో కూడిన ఆరోగ్యకరమైన దేశంగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రొఫెషనల్ ఫౌండేషన్ పనిచేస్తుందని ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ హరిచరణ్ అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఓయూలోని దూర విద్యా కేంద్రంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అవినీతి రహిత ఆరోగ్యకరమైన భారతదేశంగా తయారు చేస్తామని వార్షికోత్సవానికి వచ్చిన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడిని దేశం కోసం ఆలోచించే విధంగా, అభివృద్ధిలో భాగస్వాములు అయ్యే విధంగా వారిని తయారు చేస్తామని తెలిపారు. విజన్ 2047 అనేది మామూలు సోషల్ సర్వీస్తో కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలంటే ముఖ్యంగా 3 లక్షణాలను కలిగి ఉండాలని సూచించారు. లంచం లేకుండా విద్యను అభివృద్ధి చేయాలని, హెల్త్ కేర్ సిస్టమ్ పెంపొందించాలని అన్నారు. ఈ మూడింటిపైన యువకులను, విద్యార్థులను భాగస్వాములను చేసి వాటి కోసం ట్రైనింగ్ సెషన్స్, సెమినార్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తామని తెలిపారు. సమాజ సేవలో కమ్యూనిటీ కొరకు ఎవరైతే కృషి చేశారో అలాంటి వారిని గుర్తించి వారికి లైఫ్ టైం అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఎంపీఆర్ లక్ష్మయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. 47 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాము. దానికి ముఖ్య అతిథులుగా చైర్మన్, కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి గారు వచ్చి మాకు చాలా సంతోషంగా ఉన్నది. వాళ్ళ రావడము, చీఫ్ గెస్ట్గా రావడము, వారితో పాటు చాలామంది పెద్దలు హానరబుల్ గెస్ట్ లాగా రావడము, మరియు ఈ సందర్భంగా కమ్యూనిటీలో ఎవరైతే ఒక సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అలాంటి వ్యక్తులను మేము ఐడెంటిఫై చేసి ఈరోజు వారికి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాగనే
ఏదైతే విజన్ 2047 అంటే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా బై 2047 అని చూడాలనే ఆశయంతో మేము పనిచేస్తున్నామో ఈ యాక్టివిటీస్ మరింతగా మేము ఇంకా చేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్స్ని నేషన్ గురించి ఆలోచించే విధంగా నేషన్ డెవలప్మెంట్లో భాగస్వాములు అయ్యే విధంగా మేము వాళ్ళని క్రియేట్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజన్ 2047 ప్రొఫెషనల్స్ ఫౌండేషన్ అనేది మామూలుగా సోషల్ సర్వీస్తో కాకుండా ఏదైతే ముఖ్యంగా భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్గా చూడాలంటే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఈ 3 ఫ్యాక్టర్స్, ఒకటి కరప్షను, రెండోది ఎడ్యుకేషను, మూడోది హెల్త్ కేర్ సిస్టమ్. సో కరప్షన్ని తగ్గించే విధంగా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడము, ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అయ్యే విధంగా స్టూడెంట్స్ని కానీ యూత్ని కానీ వాళ్ళను భాగస్వాములు చేయడము, అంటే ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, సెమినార్స్, వర్క్షాప్స్, ప్లస్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇలా చేసుకుంటూ అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ అయ్యే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈరోజు ఈ యొక్క విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ వారు ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. గత లాస్ట్ 1 year నుంచి వాళ్ళు ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేశారు. ఈ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ ఈ ఆర్గనైజేషన్లు ఏంటంటే అందరు ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఇట్లాంటి ప్రొఫెషనల్స్ ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటూ మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవడము. అయితే ఈరోజు వాళ్ళు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఈ యొక్క పురస్కారాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, అలాగే విక్రమ్ సింగ్ ఇట్లాంటి నిష్ణాతులు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళు అవార్డ్స్ ఇస్తున్నారు. దానికి నేను ఈ యొక్క ప్రొఫెషనల్ ఫౌండేషన్ను కంగ్రాచులేట్ చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఇట్లాంటి 2047 అనేది అక్కడ మనకు ఇండియా లెవెల్లో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, ఇక్కడ మనమేమో తెలంగాణ రైజింగ్ 2047 అని మన చీఫ్ మినిస్టర్ చెప్తాడు. అక్కడ సెంట్రల్ మోడీ గారు కూడా వికసిత్ భారత్ అని 2047 అని చెప్పడం జరుగుతుంది. చెప్పడమే కాదు, ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క అంటే ఆ కార్యక్రమాలను మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనమే కదా ప్రజలు. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఏంటంటే ఈరోజు ఈ యొక్క వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు నిర్దేశించినటువంటివి, ఎందుకంటే వాళ్ళు దేశం కొరకు, రాష్ట్రం కొరకే కదా వాళ్ళు మాట్లాడుతున్నది. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే పౌరులుగా మనమందరం పార్టిసిపేట్ చేయకపోతే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ కాదు. కాబట్టి నేను ఈరోజు వన్స్ అగైన్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ది ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఫర్ taking up this kind of activities to taking the message of our chief minister or prime minister to the nook and corner of the country. That's why once again I congratulate India. ఈ రోజు నిజంగా కూడా ఈ యొక్క 22 years లో మనకు ఛాలెంజింగ్ ఇయర్స్, ఎందుకంటే మనం ఒక వికసిత్ భారత్ అని, ఒక డెవలప్డ్ కంట్రీ అని డ్రీమ్ చేస్తున్నాం. కాబట్టి అవి ఫుల్ఫిల్ చేయడం కొరకు ప్రతి ఒక్కరి బాధ్యత అని మరొకసారి నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొఫెషనల్ ఫౌండేషన్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.